స్వాగతం స్వాగతం దైవమా స్వాగతం 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 దైవమా స్వాగతం నీ వాక్యం ప్రకటించు వేళ ఈ ప్రశాంత పూజా వేళ నీ వాక్యం ప్రకటించు వేళ ఈ ప్రశాంత పూజా వేళ స్వాగతం స్వాగతం దైవమా స్వాగతం నీ ప్రేమ తెలుసుకొని నిన్ను అనుసరించాను నీ ప్రేమ గమనించి నిన్ను వెంబడించాను నీ ప్రేమ తెలుసుకొని నిన్ను అనుసరించాను నీ ప్రేమ గమనించి నిన్ను వెంబడించాను ప్రతి చోట నీ సాక్షిగా నీ సువార్త చేశాను ప్రతి చోట నీ సాక్షిగా నీ సువార్త చేశాను జీవన కుసుమాలునే సన్నిధినే చేర్చాను జీవన కుసుమాలునే సన్నిధినే చేర్చాను స్వాగతం స్వాగతం దైవమా స్వాగతం 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 దైవమా స్వాగతం. క్రీస్తులో ప్రియ సహోదరి సహోదరులారా, పవిత్రమైనటువంటి ఈ దీవెల పూజలో ఈ తలంపుల కోసం ప్రార్థన చేద్దాం. గొల్లపల్లె జయన్న, కుమారి, చందని, నందిని, మహిమ రోహిత్ తన యొక్క 10వ తరగతి పరీక్షలు రాయడం కోసమై సిద్ధపడుతున్నటువంటి సమయంలో దేవాది దేవుడు ఆ బిడ్డకు మంచి జ్ఞానమును, ఆరోగ్యమును, తెలివితేటలను, ధైర్యమును ప్రసాదింపచేసి మంచి ఉత్తీర్ణత సాధించే భాగ్యాన్ని దయచేయమని, బంగారు భవిష్యత్తును అందించమని పవిత్రమైనటువంటి దీవెల పూజలో ప్రార్థించమని కోరువారు జయన్న తల్లిదండ్రులు మరియు జయన్నకు మంచి ఆరోగ్యం దయచేయాలని పూజ కోరువారు జి చిన్నప్ప, జి ఆగ్నేసమ్మ. గొల్లపల్లి భానుప్రకాష్ అతని యొక్క 10వ తరగతి పరీక్షలకు సిద్ధపడుతున్నటువంటి సమయంలో తాను రాయబోతున్నటువంటి పరీక్షల్లో మంచి ఉత్తీర్ణత సాధించి దేవాది దేవుడు మంచి జ్ఞానమును, ఆరోగ్యమును, దయను ప్రసాదింపచేసి మంచి భవిష్యత్తును, బంగారు భవిష్యత్తును అందించమని పూజ కోరువారు జి విలియం, సునీత మరియు వారి యొక్క కుటుంబ సభ్యులు. గొల్లపల్లె సాత్వికాకు దేవుడు మంచి ఆరోగ్యం దయచేయాలని, ఆ బిడ్డ మంచి ఆరోగ్యం పొంది దేవునికి సాక్ష్యం ఇచ్చే భాగ్యం దయచేయమని పూజ కోరువారు ప్రకాష్ బాబు, తల్లి విజయమేరి. ఈరోజు మనకందరికీ కూడా ఆహారాన్ని అందిస్తున్నటువంటి కుటుంబాల కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ఆ దేవాది దేవుడు ఇచ్చినటువంటి మంచి మనసును పట్టి కృతజ్ఞత భావముతో మరి ఇలాంటి గొప్ప కార్యాలు ఈ కుటుంబాలు మరెన్నో చేయాలని, ఆ కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా దేవుడు మంచి ఆరోగ్యము దయచేయాలని, వారు తలస్తున్నటువంటి ప్రతి తలంపును కూడా దేవుడు నెరవేర్చి ఫలభరితము చేయమని పవిత్రమైనటువంటి ఈ బలిలో భక్తియుతంగా ప్రార్థన చేద్దాం. అదేవిధంగా ఈ తిప్పనపల్లి గ్రామంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబం కోసం కూడా ప్రార్థన చేద్దాం. సిల్వ మార్గములో ప్రయాణం చేసినటువంటి ప్రతి బిడ్డకు కూడా దేవుడు తన యొక్క పునరుత్థాన మహిమను అందించాలని, ఆరోగ్యం ప్రసాదింప చేయాలని భక్తియుతంగా ప్రార్థన చేద్దాం. దేవా, నీ నామముతో నన్ను రక్షింపుము, నీ బలముతో నాకు న్యాయం జరిగింపుము. దేవా, నా మొర వినుము, నా పలుకులు లాలింపుము. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మననాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండును కాక. మీ ఆత్మతోను
పొందురుగాక. పవిత్రమైనటువంటి బలిలో మనమందరం కూడా అర్హులుగా యోగ్యులుగా పాల్గొంటకు ముందుగా మనం చేసినటువంటి పాపాలను అపరాధములన్నిటిని కూడా గుర్తుకు తెచ్చుకొని పశ్చాత్తాపముతో ఆ ప్రభుకు సమర్పించి క్షమాపణను కోరుకుందాం. పూట నెంబరు 38. యేసు గొర్రె పిల్లను నేను, వధుకు తేబడిన గొర్రె పిల్లను. యేసు గొర్రె పిల్లను నేను, వధుకు తేబడిన గొర్రె పిల్లను. దినదినము చనిపోవచ్చున్నాను, దినదిలో బ్రతుకుచున్నాను. దినదినము చనిపోవచ్చున్నాను, యేసుక్రీస్తులో బ్రతుకుచున్నాను. యేసు గొర్రె పిల్లను నేను, వధుకు తేబడిన గొర్రె పిల్లను. నా తలపై ముళ్ళు గుచ్చబడినవి, నా తలంపులు ఏడుస్తూ ఉన్నవి. నా తలపై ముళ్ళు గుచ్చబడినవి, నా తలంపులు ఏడుస్తూ ఉన్నవి. నా మోమున ఉన్ని వేయబడినవి, నా చూపులు తలదించుకున్నవి. యేసు గొర్రె పిల్లను నేను, వధుకు తేబడిన గొర్రె పిల్లను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనను నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ఏలినవారా దయచూపండి, ఏలినవారా దయచూపండి. క్రీస్తువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి. ఏలినవారా దయచూపండి, ఏలినవారా దయచూపండి. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, మా జీవిత బాధలు స్వాభావిక బలహీనతలు నీకు తెలియను, కావున మా బలహీనతను మించిన బలమును నీవు మాకు అనుగ్రహించి తోడ్పడుచున్నావు. నీ అనుగ్రహమున మా చేజిక్కిన మా తపకాలమును కృతజ్ఞతాపూర్వకంగా సద్వినియోగపరుచుకొని నూతన జీవనమునకు పాత్రలవుదుము గాక. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభుని మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మాట్లాడుకోకుండా కూర్చొని దివ్య వాక్యం చదవబడుతూ ఉంది. ప్రతి ఒక్కరం కూడా భక్తి శ్రద్ధలతో ఆలకించుదాము. సలోమోను జ్ఞాన గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనము మరియు 12వ వచనము నుండి 22వ వచనం వరకు. దుష్టులు మూర్ఖ బుద్ధితో ఇట్లు తలంచిరి, మన జీవితము స్వల్పకాలికమైనది, శోకమయమైనది. మరణము ఆసన్నమైనప్పుడు ఎవ్వడును తప్పించుకోజాలడు. మృత్యులోకము నుండి తిరిగి వచ్చిన వాడెవడును లేడు. నీతిమంతుడైన నరుని పీడను వదిలించుకొందము. ఉరులు పన్ని అతని క్రూరదోయము, అతనికి మన కార్యములు గిట్టుట లేదు. మనము ధర్మశాస్త్రమును పూర్వాచారములను పాటించుట లేదని అతడు మనలను నిందించుచున్నాడు. తాను భగవంతుని అనుభవమునకు తెచ్చుకొనిననియు తాను దేవుని బిడ్డననియు అతడు చెప్పుకొనుచున్నాడు. అతని పోకడులు మన భావములకు విరుద్ధముగానున్నవి, కావున అతనిని ఎంత మాత్రము సహింపరాదు. అతడు ఇతరుల వంటి వాడు కాడు,
వాని చేయుదములు చోద్యముగానున్నవి. అతని దృష్టిలో మనము చలామణి కాని నాణెముల వంటి వారము. మన కార్యములు అశుద్ధము వలె నింద్యములైనవి. పుణ్యపురుషులు ఆనందముతో మరణింతురని అతని వాదము దేవుడు తనకు తండ్రి అని అతడు గొప్పలు చెప్పుకుంటున్నాడు. అతని పలుకులు యథార్థమేనేమో పరిశీలింతుము. అతని మరణము ఏ తీరును ఉండునో చూతుము. నీతిమంతుడు దేవుని కుమారుడేనని దేవుడు అతని కోపు తీసుకొనును. శత్రువుల బారి నుండి అతనిని కాపాడును. కనుక అతనిని క్రూరంగా హింసించి పరీక్షకు గురి చేయుదుము. అతని శాంత భావము ఏపాటిదో, సహన భావము ఎంత గొప్పదో పరీక్షించి చూతము. అతనిని నీచమైన చావుకు గురి చేయుదము. దేవుడే తన్ను రక్షించునని అతడు చెప్పుచున్నాడు కదా. దుష్టుల భావము తప్పు. దుష్టుల భావం ఇట్లుండును, కానీ వారు పొరపాటు చేసిరి. వారు తమ దుష్టత్వం వలనే మూర్ఖులైరి, కానీ వారికి దేవుని మర్మములు తెలియవు. పవిత్రమును నిర్మలమైన జీవితమునకు బహుమతి కలదని వారికి తెలియను. ఇది ఏలిని వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. పాట నెంబరు 93. నువ్వుంటే నాకు చాలు యేసయ్యా, ఉంటానే సయ్యా. నువ్వుంటే నాకు చాలు యేసయ్యా, నీవంటే నేను ఉంటానే సయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. ఉంటే నాకు చాలు యేసయ్యా, నీవంటే నేను ఉంటానే సయ్యా. ఎన్ని బాధలున్నాను, ఇబ్బందులైనను, ఎంత కష్టమొచ్చినా నిశ్చయమైనను. ఎన్ని బాధలున్నాను, ఇబ్బందులైనను, ఎంత కష్టమొచ్చినా నిశ్చయమైనను. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నువ్వుంటే నాకు చాలు యేసయ్యా, నువ్వంటే నేను ఉంటానే సయ్యా. నువ్వుంటే నాకు చాలు యేసయ్యా, నువ్వంటే నేను ఉంటానే సయ్యా. బ్రతుకునావ పగిలినా, పడలే పాలైనను, అలలు ముంచి వేసిన, ఆశలు అనగారినా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నువ్వుంటే నాకు చాలు యేసయ్యా, నీవంటే నేను ఉంటానే సయ్యా. దయచేసి బయట ఉన్న పిల్లలు లోపలికి రండి.
లేకపోతే ఇంటికి వెళ్ళిపోండి. బయట ఉన్న పిల్లలు లోపలికి రండి, లేకపోతే ఇంటికి పోండి. అసలు దేవుడు అంటే భయమే లేదు మీకు. అసలు మీకు భవిష్యత్తు ఉంటుందా? సెల్లులు పట్టుకొని ఆడంటే ఆడు తిరుగుతా అంటాడా? అంత లేచి నిలబడదాం. ప్రభువు నీతో ఉందురుగాక, నీ ఆత్మతోను ఉందురుగాక. పునీత యోహాను గారు రాసిన క్రీస్తు సువిశేషములోని భాగము. మీకు మహిమ కలుగునుగాక. యోహాను గారు రాసిన శుభవార్త 7వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 1, 2 మరియు 10 మరియు 25 నుండి 30 వరకు. ఆ పిమ్మట యూదులు యేసును చంప ప్రయత్నించుచున్న ఆయన యూదయలో సంచరింపక గలిలయలో పర్యటింపసాగెను. యూదులు పర్ణశాలల పండుగ దగ్గర పడుటచే ఆయన సోదరులు యేసుతో పండుగకు వెళ్ళిన పిదప ఆయన కూడా బహిరంగముగా కాగా రహస్యముగా అచ్చటికి వెళ్ళెను. యెరూషలేములో కొందరు ప్రజలు వారు చంప ప్రయత్నించుచున్నది ఈయననే కదా, ఇదిగో ఈయన ఇక్కడ బహిరంగముగా మాట్లాడుచున్నాడు, ఆయనను ఎవరును ఈయనను పల్లెత్తు మాట అనుటలేదు, ఈయన క్రీస్తు అని అధికారులు కూడా నిజముగా ఎరిగి ఉందిరా, ఈయన ఎక్కడి వాడో మనం ఎరుగుదుము, కానీ క్రీస్తు వచ్చినప్పుడు ఆయన ఎక్కడి నుండి వచ్చునో ఎవరికి తెలియదు అని పలికిరి. అప్పుడు యేసు దేవాలయమున బోధించుచు ఎలుగెత్తి, మీరు నన్ను ఎరుగుదురా, నేను ఎక్కడి నుండి వచ్చితినో మీకు తెలియనా, నేను స్వయముగా రాలేదు, నన్ను పంపిన వాడు సత్యస్వరూపుడు, ఆయనను మీరు ఎరుగుదురు, నేను ఆయనను ఎరుగుదును, ఏలైనా నేను ఆయన యొద్ద నుండి వచ్చి ఉన్నాను, ఆయన నన్ను పంపినని చెప్పెను. వారు ఆయనను పట్టుకున ప్రయత్నించిరి, కానీ ఆయన గడియ ఇంకనూ రానందున ఎవడునూ ఆయనపై చెయ్యి వేయలేదు. ఇది క్రీస్తు సువిశేషము. ప్రైజ్ ది లార్డ్. నిలబడండి, 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 కూర్చోమాకండి, ఏం పర్వాలేదు. యేసు ప్రభు మన కోసం 3 రోజులు కష్టపడ్డాడు. అన్నము ఆహారము ఏం లేకోకుండా ఎండలో ఆయన సిలువ మోసి 3 గంటలకు మరణించాడు అన్నటువంటి విషయం మనకు తెలుసు. ఆయన కోసం మనం ఒక 2 గంటలు ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా ఆరాధన, యేసువా మహిమ, యేసువా ఘనత. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి ఆరాధన, తండ్రి మహిమ, తండ్రి ఘనత. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఆత్మదేవ వందనం, ఆత్మదేవ స్తోత్రం, ఆత్మదేవ ఆరాధన, ఆత్మదేవ మహిమ, ఆత్మదేవ ఘనత. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఈ పాట ద్వారా మనమందరము కూడా ఆ దేవుని స్మరించుకుందాం. పాట నెంబరు 255. ప్రేమించదం అందరూ చప్పట్లు కొట్టాలా? అధికముగా ఆరాధింతుం ఆసక్తితో, ప్రేమించదం అధికముగా ఆరాధింతుం ఆసక్తితో, పూర్ణ మనసుతో ఆరాధింతుం నిన్ను పూర్ణ బలముతో, ప్రేమించదం నిన్ను పూర్ణ మనసుతో
ఆరాధింతు నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధన ప్రేమించేదన్ అధికముగా ఆరాధించం ఆశక్తితో అభినేచరే ఇంతవరకు ఆదుకున్నావే Praise the Lord. 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 కూర్చోండి. ఎక్కువ సమయం తీసుకోను, తొందరగానే ముగిస్తాను, సరేనా? మాట్లాడొద్దమ్మా. పవిత్రమైనటువంటి దీపావళి పూజలో నాగిపోగు శేఖర్ వారి కుటుంబం కోసం ప్రార్థన చేద్దాం. దేవాది దేవుడు మంచి ఆరోగ్యం దయచేయాలని ప్రత్యేక విధంగా ప్రార్థన చేద్దాం. గొల్లపల్లి ఆనందరావు, ప్రకాష్ బాబు వారి కుటుంబాన్ని దేవుడు దీవించాలని ప్రత్యేక విధంగా వీరి కోసం ప్రార్థన చేద్దాం. అట్లూరి ప్రశాంత్ 10వ తరగతి పరీక్షలు రాస్తున్నటువంటి సమయంలో ఆ దేవాది దేవుడు మంచి జ్ఞానమును, బుద్ధిని, సహనాన్ని దేవుడు దయచేయాలని పూజ కోరువారు అట్లూరి శౌరి తల్లి కేశమ్మ. గొల్లపల్లి ప్రదీప్ కుమార్, గొల్లపల్లి స్వప్న కుమారి కుమారుడు మంచి జ్ఞానమును, ఆరోగ్యం దయచేయమని పవిత్రమైనటువంటి దీపావళి పూజలో ప్రార్థన చేద్దాం. క్రీస్తులో ప్రియ సహోదరి సహోదరులారా, మీలో ఎంతమంది యేసు ప్రభువు ఎరిగి ఉన్నారు?
సింపుల్గా అడగాలంటే, ఎంతమందికి యేసు ప్రభు తెలుసు? తెలిసిన వాళ్ళు చేతులు ఎత్తండి. యేసు ప్రభువు తెలిసినటువంటి వారు చేతులు ఎత్తండి. అంటే మీకు ఎవరికి తెలియదు. వెరీ గుడ్, మా ఆమె ఒక్కదని తెలుసు యేసు ప్రభు. చప్పలు కొట్టండి ఆమె కోసం. అంటే మీరంతా నా గుళ్ళోకి వచ్చి కూర్చోవడం వేస్ట్ ఎటైతే కదా. ఉండు సార్ చెప్పండి. మీరు ఇంకా చూడలేదంటే కన్నా ఇది మీ విశ్వాసం చాలా లోబడి ఉంది. యేసు ప్రభువును చూడలేదు, ఆమె కనపడి అన్నమాట రాకూడదు. ప్రతి మానవుడు కూడా దేవుని రూపంలో సృష్టించబడ్డాడు. దైవ ప్రేమ, మానవ ప్రేమ ప్రతి క్రైస్తవునికి ప్రధానమైనటువంటి ఆజ్ఞలు. నేను దేవుని ప్రేమిస్తున్నాను అని మానవుని ద్వేషించినటువంటి వాడు, వారికి విశ్వాసం అల్పమైనటువంటిది, వారి జీవితం వ్యర్థము అన్నటువంటి సత్యాన్ని దేవుడు మనకు తెలియపరిచాడు. కాబట్టి నేను దేవుని చూడలేదు, యేసు ప్రభువుని తెలియదు అన్నటువంటి మాట ఎవరికి రాకూడదు. యేసు ప్రభు తెలియకోకుండానే నువ్వు ఎలా జ్ఞానస్నానం స్వీకరించావు? యేసు ప్రభు తెలియకుండానే నువ్వు ఎలా దివ్య ప్రసాదం స్వీకరించుకున్నావు? యేసు ప్రభు తెలియకుండానే ఏ విధంగా జ్ఞాన వివాహం చేసుకున్నావు? యేసు ప్రభు తెలియకనే నువ్వెలా ఆయన యొక్క శిలువ మార్గంలో ప్రయాణం చేశావు? యేసు ప్రభు తెలియకుండానే ఇన్ని రోజులు కూడా దేవాలయంలో ప్రవేశించి ఏ విధంగా ప్రార్థన చేస్తూ ఉన్నావు? ఇవన్నీ కూడా ప్రశ్నలు లేవనెత్తబడతాయి. అంటే అందరికీ కూడా యేసు ప్రభు తెలుసు. కాబట్టి అందరూ ఏం చేయాలా? చేతులు ఎత్తాలా. తెలుసా అందరికీ? ఇప్పుడు చేతులు ఎత్తండి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. క్రీస్తులో ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యందు విశ్వాసముంచి ఈ లోకములో ప్రయాణం చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా క్రీస్తు ప్రభు యొక్క పునరుత్థానములో, ఆయన యొక్క మహిమలో, ఆయన యొక్క వెలుగులో అందరూ కూడా భాగస్థులు అవుతారు అన్నటువంటి సత్యము మన క్రైస్తవులకు అందరికీ తెలుసు. మరి ప్రతి క్రైస్తవునికి విశ్వాసం ఎక్కడ ప్రారంభమైంది? క్రైస్తవునికి విశ్వాసము ఎక్కడ బలపరచబడింది అంటే అది క్రీస్తు ప్రభు యొక్క శ్రమలు, మరణము, పునరుత్థానమందు. క్రీస్తు ప్రభు యొక్క శ్రమలు, మరణము, పునరుత్థానమందు. అందుకే పునీత పౌలు గారు అంటారు, క్రీస్తు మరణము జయించి లేవనెత్తబడినచో ప్రతి క్రైస్తవుని యొక్క విశ్వాసము వ్యర్థము అంటారు. క్రీస్తు ప్రభువు మరణం నుండి లేవబడినచో ప్రతి క్రైస్తవుని యొక్క విశ్వాసము వ్యర్థము అంటాడు. అంటే మనందరి యొక్క విశ్వాసానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి? క్రీస్తు ప్రభువు పునరుత్థానం అగుట. అందుకే ఈరోజు కూడా మనం సువిశేష గ్రంథంలో విని ఉన్నాము, యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చినటువంటి ప్రణాళికను, ఆయన ఈ లోకానికి రావడానికి కారణమును తప్పకోకుండా సంపూర్ణంగా నిర్వర్తించాలి అన్నటువంటి ఉద్దేశముతో ఆయన ఎక్కడే కానీ భయపడలేదు. క్రీస్తు ప్రభువు చేసినటువంటి అద్భుతాలు, క్రీస్తు ప్రభువు బోధించినటువంటి బోధనలు ఆలకింపబడినటువంటి ప్రతి ఒక్కరూ కూడా క్రీస్తు ప్రభువును ఆకర్షించారు. అధికార వ్యామోహములో ఉన్నటువంటి కొంతమంది ప్రధానార్చకులు, ధర్మశాస్త్ర బోధకులు క్రీస్తు ప్రభువుని ఏదో ఒక విధంగా రూట్ మళ్లించాలి అని వారు తలంచారు. ఎందుకు? వారి యొక్క అధికారము, వారి యొక్క గౌరవము తగ్గిపోయినది కాబట్టి. అందుకే క్రీస్తు ప్రభువును తప్పుకోకుండా మరణానికి దారి తీయాలి అని వారు తలంచారు. ఎక్కడైనా కానీ క్రీస్తు ప్రభు బోధిస్తున్నప్పుడు, ఎక్కడైనా కానీ క్రీస్తు ప్రభు అద్భుతాలు చేస్తూ ఉన్నప్పుడు, ఎక్కడైనా కానీ క్రీస్తు ప్రభు పర్యటన చేస్తున్నప్పుడు వారు అన్ని చోట్ల కూడా ఆయనను అడ్డగించారు, ప్రశ్నించారు, పరిశీలించారు, పరీక్షించారు కూడా. సాబత్ రోజున, విశ్రాంతి దినము రోజున అద్భుతము చేయకూడదు, పనులు చేయకూడదు అని ఆయనను ప్రశ్నించారు.
ఒకవేళ ఆయన బహిరంగముగా తిరిగిన చోట దొరికితే తప్పకోకుండా అతన్ని పట్టుకొని కొట్టి చంపాలి అని తలంచినటువంటి ఆ ప్రధానార్చకులు కొన్ని చోట్ల చెప్పాలంటే యేసు ప్రభు కూడా తప్పించుకొని తిరిగిండు. అంటే ఆయన చంపబడుతున్నాని కాదు. ఈరోజు లాస్ట్ వాక్యంలో మనవి ఉన్నాము. బహిరంగముగా ఆయన బోధిస్తున్నటువంటి సమయంలో చాలామంది ప్రశ్నించారు, ఈయన కోసమే కదా మనం వెతుకుతూ ఉన్నది, బహిరంగముగా ఆయన ఇక్కడ బోధన చేస్తూ ఉన్నారు, కానీ ఆయనను పట్టుకొని కొట్టడానికి ఎవరు కూడా ముందుకు రావడానికి సాహసించడం లేదే అని. ఎందుకు ఆయనను పట్టి కొట్టడానికి సహకరించలేదు అంటే, క్రీస్తుల ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన యొక్క గడియ ఇంకనూ రాలేదు. అంటే ప్రతిదీ కూడా మనం సృష్టించినటువంటి ఆ దేవుడు యేసు ప్రభు ఈ లోకానికి రావడానికి ముందే ప్రణాళిక వేశాడు, మొత్తం కూడా ప్లాన్ వేశాడు. ఆ ప్రణాళిక సంపూర్ణంగా ఈ లోకంలో నిర్వర్తించబడింది అంటే అది స్వయాన క్రీస్తు ప్రభు ద్వారానే. చూడండి, యేసు ప్రభువు మానవుడు దేవుడు ఈ రెండు స్వభావం కలిగి ఉన్నాడు. మానవుడు ఏ విధంగా అయితే కష్టం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు కృంగుతాడో, వేదనకు గురి అవుతాడో, బలహీనతలకు గురి అవుతాడో, అదే జీవితాన్ని కూడా క్రీస్తు ప్రభువు అనుభవించాడు. అందుకు సాక్ష్యం వచ్చేసి లాజరు మరణించగా యేసు ప్రభు కన్నీరు కార్చాడనండి. లాజరు మరణించినప్పుడు యేసు ప్రభు అతను చూడడానికి వచ్చినప్పుడు అక్కడ శవముగా పడి ఉన్నటువంటి లాజరును చూసి యేసు ప్రభు కన్నీరు కార్చాడు అన్నటువంటి వాక్యాన్ని చూసి ఉన్నాం. ఒక మానవుడు తన యొక్క సహోదరుల కోసం ఏ విధంగా అయితే తప్పిస్తూ ఉన్నాడో అదే విధంగా క్రీస్తు ప్రభు కూడా తప్పించాడు. ఆయనను ప్రధానార్చకుల చేత నిలబెట్టినప్పుడు, అవమానం పొందినప్పుడు, శ్రమలు పొందినప్పుడు, సిలువ కిరీటం పెట్టినప్పుడు, కొరడాలతో కొట్టినప్పుడు ఆయన పొందినటువంటి కఠోర వేదన. ఒకవేళ ఆయనకు ఎలాంటి బాధ లేకపోతే అరవడు. ఇప్పుడు ఎవరైనా కానీ మనం ఎవరైనా కొడితే గన అట్లా ఉంటామా? ఏదో ఒకటి అంటాం, అబ్బా అని అంటాం, తిట్టనని తిడతాం, ఏదో ఒకటి చేస్తాం. కానీ క్రీస్తు ప్రభువును కొరడాలతో కొడుతున్నప్పుడు, కాళ్ళతో తంతున్నప్పుడు ఆయన కూడా ఈ వేదన అనుభవించాడు. మనం చూడండి, మేబీ ఒక 2 hours 11 నుంచి స్టార్ట్ చేశాము. ఎంతమందిని భక్తియుతంగా నేను నా జీవితాన్ని త్యాగం చేస్తాను, దేవుని కోసం ఒక 10 నిమిషాలు నేను ఎండలో నిలబడుకోలేనా అన్నటువంటి ఆలోచన కూడా మనలో లేకుండే. ఎక్కడెక్కడ చెట్టు దొరుకుతుందా, ఎక్కడెక్కడ నీడ దొరుకుతుందా దాక్కుందామని పోయిండు. ఆ రోజు క్రీస్తు ప్రభువు నాకు ఈ శ్రమలు వద్దు, నాకు ఈ కష్టం వద్దు, నాకు ఈ ఎండ వద్దు, నాకు ఈ బాధ వద్దు అని తనకు తాను తప్పించుకొని తిరిగింటే ఈరోజు మనము ఇక్కడ ఈ దేవాలయంలో కూర్చొని ప్రార్థన చేసుకోవడానికి అవకాశం లేదు. ఏమనుకున్నాడు? నా కుటుంబం అంటే నా ప్రజలు, వీరు రక్షింపబడాలి, వీరి కోసం నేను బలి కావాలి, వీరి కోసం నేను శ్రమపడాలి, వీరి యొక్క రక్షణార్థ కోసం నా జీవితాన్ని, నా ప్రాణాన్ని, నా రక్తాన్ని నేను త్యాగము చేయాలి అని ఆయన తలంచాడు కాబట్టి గట్టి నిర్ణయం తీసుకున్నాడు కాబట్టి ఆయన నిలబడ్డాడు పట్టుదలతో. ఆ పట్టుదల మనకిప్పుడు ఎప్పుడు వస్తుంది? నిజంగా చెప్తున్నాను, నేను వచ్చి దాదాపు ఇప్పటికి ఒక 8 నెలలు కానీ 9 నెలలు అయింటుంది. చర్చి ఇంత ఫుల్ కావడం ఎప్పుడు చూడలేను. క్రైస్తవుల యొక్క విశ్వాసము నాకు తెలిసి క్రిస్మస్ ఒక్కరోజు మరియు తపస్కాలంలో ప్రారంభమవుతుంది అనుకుంటా. తపస్కాలంలో ప్రారంభమవుతుంది. నిజంగా తపస్కాలం వస్తే చాలామంది చూడండి, శుక్రవారం ఆదివారం కంటే శుక్రవారం ఎక్కువ వచ్చారు.
ఆదివారం కంటే శుక్రవారం అంగ ఎక్కలేని ప్రేమ, ఎక్కలేని విశ్వాసం అక్కడే పుట్టుకొస్తుంది వాళ్ళకి. మళ్ళీ తపస్కాలం అయిపోతేనే మళ్ళీ మొత్తం జీవితం అంతా తిరగమలుతుంది, జీవితం అంతా కూడా తిరగమలుతుంది. ఇది క్షణికమైనటువంటి విశ్వాసం. ఈ విశ్వాసానికి నిలకడ ఉండదు. నిలకడ లేనటువంటి మానవుడు, నిలకడ లేనటువంటి ఆ జీవితం ఎప్పుడు కూడా శాశ్వతమైనటువంటి సంతృప్తిని పొందడానికి అవకాశం లేదు, అవకాశం లేదు. పండగలకు పబ్బాలకు పుట్టే ప్రేమ, పండగలకు పబ్బాలకు పుట్టే విశ్వాసము మెచ్చదగినది కాదు, మెచ్చదగినది కాదు. నేను ఎప్పుడైనా సూటిగానే మాట్లాడతాను, మీరు నన్ను తిట్టుకోండి, ఏమైనా చేసుకోండి. ఏది? అవును, అంతే కదా. ఇప్పుడు మనం ఒడ్లు ఏంది దులిపేటప్పుడు ఏంది అది పొట్టు పక్కన వేస్తాం. పొట్టు కూడా మనం ఏమన్నా సంచులు వేస్తామా? పొట్టును సంచులు వేసి తూకం వేస్తే తూకానికి వస్తుందా? దానికి విలువ ఉంటుందా? ఉంటుందా? రాదు. ఏం చేస్తాం? అందుకే మనం ఏం చేస్తాం? పొట్టును పక్కన వేస్తాం, పొట్టును పక్కన వేస్తాం. ఆ తరక ఉన్న ఒకటే లేకపోయినా ఒకటే, తరక ఉన్న ఒకటే లేకపోయినా ఒకటే. కాబట్టి నేను ఎందుకు చెప్తున్నానంటే, క్రీస్తుల ప్రియ సహోదరి సహోదరులారా, మన విశ్వాసము నిత్యము 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 ఉండాలి. పట్టుదలతో మనం జీవించాలి. నిత్యము సాక్ష్యం ఇవ్వాలి క్రీస్తు ప్రభువుకు, నిత్యము సాక్ష్యం ఇవ్వాలి. అప్పుడే మనం బలపరచబడతాం. ఎప్పుడైతే రోగం వచ్చినప్పుడు అమ్మా అని దేవుని కాడికి వచ్చి మోకాలు అంటాం. రోగం బాగైన తర్వాత ఇంక కనపడు. కొంతమందికి సంతానం కలగాలి కదా, అప్పుడు వస్తారు దేవా అని మొక్కుతారు. వచ్చి ఒకసారి బిడ్డ రాగానే పోతారు. ఇది జరుగుతుంది ఇప్పుడు సమాజంలో. ఓపిక లేదు, ఓపిక. అరే ప్రార్థన చెయ్యి, ప్రార్థన చెయ్యి, దేవుడు నీకు అందిస్తాడంటే అది వినం. అమ్మా ఆ దేవత కాడికి పో, నీకు అంతరం వచ్చే బాగా అవుతుంది అని ఎవరైనా చెప్తే వెంటనే ఆడికి పరిగెత్తాం, అంతరం కట్టించుకొని వచ్చాం పోయి. అమ్మా నిలకడగా ప్రార్థన చేయి, నీ విశ్వాసం బలపడేంత వరకు ప్రార్థన చేయి. దేవుడు నీ విశ్వాసాన్ని గమనించి పరిశీలించి నిన్ను ఆశీర్వదిస్తాడు. అంటే మనకు ఓపిక లేదు, ఓపిక నశిస్తుంది. కానీ ఓపిక కలిగి ప్రార్థన చేసి ఆ ప్రార్థనలో పట్టుదల కలిగినటువంటి ప్రతి ఒక్కరూ కూడా దేవుని చేత దీవింపబడినటువంటి వారే క్రీస్తులో ప్రియ సహోదరి సహోదరులారా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి మనందరి జీవితంలో మనలను మలుచుకోవాలి, మన జీవితాన్ని సంపూర్ణమైనటువంటి నిత్యము వెలుగులోనికి నడిపింపబడాలి అంటే అది ఆ క్రీస్తు ప్రభు ద్వారానే. కావున ఆయన తెలుసుకుందాం. ఆయన శ్రమలలో, ఆయన యొక్క మరణములో, ఆయన యొక్క పునరుత్థానములో మనమందరం కూడా భాగముదాం. అందుకు కావలసినటువంటి బలాన్ని దయచేయమని ఈ దీవెన పూజలో ప్రార్థన చేద్దాం. అర్పణ గీతం పాడండి. పాట నెంబరు 130. మనసులో మమతలు అన్యయునే కొరకే అంతయో నే కొరకే అంజలి చేకుమా. మనసులో మమతలు అన్యయునే కొరకే అంతయో నే కొరకే అంజలి చేకుమా. సత్యము కోరు మతము కోటి మనసున నిండే ఉంది. వసలములో చువేదముకై ఓ పొరుని వాళ్ళ నుండి
సమరములు సమరములెన్నెదురైనా నీ ప్రేమకు నా ప్రాణం బదులైనా శిబిరములు సమరములెన్నెదురైనా నీ ప్రేమకు నా ప్రాణం బదులైనా ఎన్నెన్నో తంతులన్నీ వెంటాడినను యేసువా తొలగిపోనునే పదము మనసులో మమతము అన్నీ కొరకే అంతయు నీకే సహోదరి సహోదరులారా, నేను అర్పించుకునే బలి సర్వశక్తి పుట్టిన సర్వేశ్వరునికి అంగీకారమవునట్లా ప్రార్థింపము. ప్రభు వారి నామస్థుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శిరసభ ప్రయోజనముల కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుదురుగాక. సర్వశక్తి గలవో సర్వేశ్వర, మహాశక్తిమంతమును పవిత్రమునైన ఈ బలి ప్రభావమున మేము పాప విముక్తులగుదుము కాక. తద్వారా మేము నిర్మలమైన హృదయముతో మాకు సర్వాధికారమును నిన్ను చేకుందుము గాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిపండి. మన దేవుడైన ప్రభువులకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గలనితి సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నీ చోటను నీకు కృతజ్ఞత వందనము చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. వీలైనా మేము నిగ్రహముగా జీవించుచు నీకు కృతజ్ఞత తెలుపవలనని నువ్వు చిత్తగించితివి. ఈ విధముగా పాపపూరితమైన మాలోని అహంభావం విడనాడి నీవు మమ్మ కనికరముతో ఆదరించినట్లే మేము కూడా నిన్ను పోలి అవసరంలో నున్న పేదలను, బాధితులను జాలుతో ఆదరింపగలుగుతాము. కావున అవినీత దూతలతో ఏకమై మేము స్తుతిగీతముతో నిన్ను గణపరుచుట ఎట్లనగా, ఫలాధిపతి అయిన సర్వేశ్వరుడు పరిశుద్ధులు 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 పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమైన హోసన్నా. ప్రభు నామమున వేంచేవారు మహోన్నతమైన హోసన్నా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటై నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకను పరిశుద్ధపరచాబెట్టుమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగును గాక. అతడు శిలువ శ్రమలకు తను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకుని కృతజ్ఞతావందనములు చెప్పి త్రోంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. పాపములకు గాను సిలువ మీద కొట్టబడిన యేసువే నీకే విధముగానని భోజనానంతరము పాత్రములు అందుకొని మరలా నీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై పారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు.
విశ్వాస రహస్యము. జేసువా, నీ మరణమును ప్రకటించడము, నీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవముకి అప్పమును రక్షణ పాత్రను నీకు సమర్పించుచున్నాము. నీ సముఖము నిలిచి నీకు పరిచయం చేయుటకు మమ్మ పాత్రులుగా చేసినందులకు నీకు వందనం తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తం ఎందు పాలువారముగా మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శిరస్సును జ్ఞాపకం ఉంచుకున్నాము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా గాలి బాల పీఠాధిపతిని, గురువుందరితో పాటు మమ్మను నీ ప్రేమింది పరిపూర్ణలు చేయము. ఉత్థానమును నమ్మికతో చనిపోయిన మా సహోదరులను నీ కణికమని చనిపోయిన వారిని జ్ఞాపకం ఉంచుకున్నాము. వారిని దివ్య ప్రకాశం నుంచి వచ్చుకున్నాము. మా అందరిపై దయ చూపి దేవుని కనతలి మరియు మాతతోను, ఆమె భర్త పునీత జోజప్ప గారితోను, పునీత అపోస్తులతోను, పునీత అంతోని వారితోను, పునీత మదర్ తెరేసా గారితోను, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోను మాకు నిత్య జీవితంలో భాగం దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసు క్రీస్తు ద్వారా నేను స్తుతించి మహిమపరచుదాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితవైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాగు సిద్ధము. పరలోకమందు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేర్చుకోండి, మా యొక్క ఆపదలిన వారిని మేము మన్నించినట్టు మా ఆత్మను మీరు మన్నించండి, మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక మమ్ము రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము, మా ఈ రోజులు మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలుతును సర్వదా కాపాడము. మీ విమోక్షానందమును మా రక్షకుడిని యేసు క్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపము లెక్కింపక నీ శిరస్సు విశ్వాసం వీక్షింపము. నీ చిత్త ప్రకారం సభకు శాంతిని ఐక్యం వేయింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభు శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండును గాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ఒకరికొకరము సమాధానము తెలుపుకుందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపములను పరిహరించువారా మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపములను పరిహరించువారా మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపములను పరిహరించువారా మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపము పరిహరించు ప్రభువు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను అర్హురాలిగాను. అయినను మీ ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థపడును. పాట నెంబరు 185, 185. జీవహారం, జీవహారం, ప్రేమాహారం, ఇదే నిత్య జీవహారం. జీవహారం, జీవహారం, ప్రభు మనకు ఇచ్చిన ప్రేమాహారం. జీవహారం, జీవహారం, ప్రభు మనకు ఇచ్చిన ప్రేమాహారం. ప్రేమతో విశ్వాసముతో స్వీకరించరా రండి భక్తులారా.
ప్రేమతో విశ్వాసముతో స్వీకరించరండి భక్తులారా. జీవాహారం జీవాహారం ప్రభు మనకు ఇచ్చిన ప్రేమారం. ఆత్మల ఆకలి తీర్చును ఈ ఆహారం, తీర్చును ఈ ఆహారం. పరలోక రాజ్యాన్ని చేర్చును ఈ ఆహారం, చేర్చును ఈ ఆహారం. ఆత్మల ఆకలి తీర్చును ఈ ఆహారం, పరలోక రాజ్యాన్ని చేర్చును ఈ ఆహారం. ఏ నిత్య జీవముకై శ్రమించుడే, పరలోక ఆనందం అనుభవించుడే. ఏ నిత్య జీవముకై శ్రమించుడే, పరలోక ఆనందం అనుభవించుడే. జీవాహారం జీవాహారం ప్రభు మనకు ఇచ్చిన ప్రేమారం. జీవాహారం జీవాహారం ప్రభు మనకు ఇచ్చిన ప్రేమారం. అలసిన విశ్వాసిని నడిపించుని ఆహారం, నడిపించుని ఆహారం. శోధనలు వేదనలు ఆత్మబలమే ఆహారం, ఆత్మబలమే ఆహారం. అలసిన విశ్వాసిని నడిపించుని ఆహారం. శోధనలు వేదనలు ఆత్మబలమే ఆహారం. ఏ శాశ్వత భోజముకై ప్రార్థించుడే, పరలోక వారసులై జీవించుడే. ఏ శాశ్వత భోజముకై ప్రార్థించుడే, పరలోక వారసులై జీవించుడే. జీవాహారం జీవాహారం ప్రభు మనకు ఇచ్చిన ప్రేమ. జీవాహారం ప్రభు మనకు ఇచ్చిన ప్రేమారం. ప్రేమతో విశ్వాసముతో స్వీకరించరండి భక్తులారా. ప్రేమతో విశ్వాసముతో స్వీకరించరండి భక్తులారా. జీవాహారం జీవాహారం ప్రభు మనకు ఇచ్చిన ప్రేమారం. జీవాహారం జీవాహారం ప్రభు మనకు ఇచ్చిన ప్రేమారం. పాట పాడండి. క్రీస్తుని ఆత్మమా, క్రీస్తుని శరీరమా, క్రీస్తుని రక్తమా నన్ను కడుగుమయా, ఓ దేవా నన్ను కడుగుమయా. క్రీస్తుని ఆత్మమా, క్రీస్తుని శరీరమా, క్రీస్తుని రక్తమా నన్ను కడుగుమయా, ఓ దేవా నన్ను కడుగుమయా. మనసును నింపే మహనీయుడా నీ జ్ఞానము నొసగుమయా. మనసును నింపే మహనీయుడా నీ జ్ఞానము నొసగుమయా. ఓ దేవా క్రీస్తుని ప్రక్కల నుండి కాలి పడిన నీలా నన్ను కడుగుమయా. ఓ దేవా
నన్ను కడుగుమయ్యా. క్రీస్తుని ఆత్మమా, క్రీస్తుని శరీరమా, క్రీస్తుని రక్తమా, నన్ను కడుగుమయ్యా. హృదయా నన్ను కడుగుమయ్యా. మమతకు రూపమయ్యా, మహనీయుడాని మూర్తిని నొసగుమయ్యా. మమతకు రూపమయ్యా, మహనీయుడాని మూర్తిని నొసగుమయ్యా. ఓ దేవా, నా మరణ సమయమందు నన్ను నీ సన్నిధికి నన్ను పిలువమయ్యా. ఓ దేవా, నన్ను పిలువమయ్యా. క్రీస్తుని ఆత్మమా, క్రీస్తుని శరీరమా, క్రీస్తుని రక్తమా, నన్ను కడుగుమయ్యా. ఓ దేవా, నన్ను కడుగుమయ్యా. క్రీస్తుని ఆత్మమా, క్రీస్తుని శరీరమా, క్రీస్తుని రక్తమా, నన్ను కడుగుమయ్యా. ఓ దేవా, నన్ను కడుగుమయ్యా. కలువరి కొండపైన ఓ వెలసిన ఓ యేసునాథా, కలువరి కొండపైన ఓ వెలసిన ఓ యేసునాథా, యేసురాజు నిన్ను నేను చూడాలని ఉంది, నీ దరికి రావాలని ఉంది. యేసురాజు నిన్ను నేను చూడాలని ఉంది, నీ దరికి రావాలని ఉంది. నడువను కాలు లేవు, నీ గుడికి లాగురాను. నడువను కాలు లేవు, నీ గుడికి లాగురాను. యేసురాజు నిన్ను నేను చూడాలని ఉంది, నీ దరికి రావాలని ఉంది. చేతిలో బైబిలు లేదు, నీ గుడికి లాగురాను. చేతిలో బైబిలు లేదు, నీ గుడికి లాగురాను. యేసురాజు నిన్ను నేను చూడాలని ఉంది, నీ దరికి రావాలని ఉంది. క్రీస్తులో ప్రియ సహోదరి సహోదరులారా, ఈ శుక్రవారం రోజున క్రీస్తు ప్రభు యొక్క శ్రమలలో మనకు పాల్గొనడానికి అన్నీ కూడా సిద్ధపరిచి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఉపదేశాలతో పాటు సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి పేర్లు నాకు తెలియదు కాబట్టి మీరు ఫీల్ కావాకండి. ఒకరి పేరు ఇద్దరి పేరు చెప్తే మిగతా వాళ్ళు ఫీల్ అవుతారు, మా పేరు చెప్పలేదే అని. సో కాబట్టి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు మరి కృతజ్ఞత తెలియపరుస్తూ ఉన్నాను. గట్టిగా చప్పట్లు కొడదాం అందరి కోసం. నిజంగా బాగా చేశారు, అంతా కూడా మంచిగా జరిగింది. ఒక సిలువ క్రీస్తు ప్రభు ఏ విధంగా అయితే పాటులు పడ్డాడో అదే విధంగా మనమందరం కూడా, ముఖ్యంగా మీలో చాలామంది మేము కూడా సిలువ మోయాలి అన్నటువంటి కుతూహలం, ఆశ, చిన్నపిల్లలతో సహా చిన్నపిల్లల నుంచి వృద్ధాపంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా
కొద్దిసేపైనా కానీ మేము కూడా మోయాలి అన్నటువంటి కోరికతో అందరూ కూడా పాల్గొన్నారు. కాబట్టి మీకు అందరికీ కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. మీకు మీరే కొట్టుకోవాలి. మూడవదిగా ఈరోజు మనకు ఆహారాన్ని సిద్ధపరిచినటువంటి కుటుంబాలు, ఓకేనా, భోజన సదుపాయాలు అందించినటువంటి వారు, ముఖ్యంగా తయారు చేసినటువంటి వారు, వాటి కోసమై కృషి చేసినటువంటి ప్రతి ఒక్కరిని కూడా, మనకు స్పాన్సర్ చేసినటువంటి కుటుంబాలు అయితేనేమి, తయారు చేసినటువంటి వారు అయితేనేమి, అరేంజ్మెంట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా తరపున, మరి మీ అందరి తరపున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియపరుస్తూ ఉన్నాను. నాకు ఉపదేశారు 2:30 వరకు టైం ఇచ్చాను, 2:30 వరకు అయిపోయింది. సరేనా? ఓకే, ప్రార్థించుదాము. ఓ ప్రభువా, గడిచిన జీవిత విధానమును విస్మరించి పాత దశ నుండి నూతన దశకు చేరుకొనుచున్న మమ్ము కరుణింపుము. మేము పూర్వపు పాప స్వభావమును విడనాడి క్రొత్త మనస్తత్వముతో నూతనింపబడి పవిత్రమైన మనసుతో జీవింతుము గాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరిని దీవించి కాచి కాపాడుదురుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో, సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. చివరగా మన యొక్క శిలువ మార్గం దీవబలి పూజను షూట్ చేసినటువంటి ఆ పిల్లలు, ఏం పేరు నీ పేరు? చరణ్ పులా, ఆయన అంతోని. సో వీరిద్దరు కూడా కెమెరామెన్, ఓకేనా? గంగాతో కాదు కానీ ఆయన రమేష్. సో వాళ్ళిద్దరికి కూడా ధన్యవాదాలు. ఈ ఇప్పుడు జరిగిన పూజ అయితేనేమి, శిలువ మార్గం అయితేనేమి, రేపు కానీ ఈరోజు సాయంకాలం కానీ యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను. చాలామంది చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, కామెంట్ చేయండి. చెప్తా మనమందరం కలిసి ఫాదర్ గారికి, నేను కొట్టద్దు క్లాప్స్ అయితే, నేను చెప్పిన తర్వాత కొట్టండి. ముందుగా క్లాప్స్ కొట్టాలని ఫాదర్కి క్లాప్స్ కొట్టాలని, ఫాదర్ కొట్టండి అంటానేమో. ఫాదర్ గారు మన కోసము చాలా కృషి చేసి వచ్చాడు. బాలాయపల్లిలో స్వస్థత